హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి అధిక జ్యేష్ఠమాస విశిష్టత. జ్యేష్ఠమాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలోని అతన్ని ఆరాధించిన వారికి బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని, బ్రహ్మదేవుడు ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ఈ మాసంలోనే బ్రహ్మకు పూజలు చేస్తారు. బ్రహ్మకు చాలా ప్రీతికరమైన మాసం. జ్యేష్ఠమాస పుణ్యకాలంలో చేసే అర్చన, జప, తప, అనుష్ఠాన, పారాయణాదులకు విశేషమైన ఫలితం ఉంటుందని ధర్మశాస్త్రాల ద్వారా తెలుస్తోంది. విష్ణు సహస్రనామ పారాయణం అత్యంత ఫలాన్నిస్తుంది. ఈ మాసంలో జలదానం చేయటం చాలా మంచిది. జ్యేష్ఠశుద్ధ తదియ నాడు రంభా తృతీయ జరుపుకుంటారు. ఈరోజు పార్వతీదేవిని పూజిస్తారు. దానాలకు శుభకాలంగా చెప్పబడింది. ముఖ్యంగా అన్నదానం చేయటం ఉత్తమం. జ్యేష్ఠశుద్ధ దశమి నాడు దశాపాపహర దశమి అని పేరు. అంటే 10 పాపాలను పోగొట్టే దశమి అని ప్రసిద్ధి. జ్యేష్ఠశుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం పొందవచ్చని చెబుతారు. జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పున్నమి అని పేరు. ఈరోజు వృషభ పూజ జరుపుతారు. ముఖ్యంగా రైతుల పండుగగా జరుపుకుంటారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. దీనిని సిద్ధ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయని ఆర్యోక్తి. ఈ ఏడాది మే 17 ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠమాసం ప్రారంభం కానుంది. అసంక్రాంతి మాసో అధిక మాసః అని సనాతన ధర్మశాస్త్రాల్లో వివరించి ఉంది. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రయాణించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ఏ మాసంలో అయితే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడో ఆ మాసాన్ని అధిక మాసమని అంటారు. పురాణ కథనాల ప్రకారం ఈ అదనపు మాసాన్ని మొదట మలమాసం అని పిలిచేవారు. దీనిని శుభకార్యాలకు అనుకూలంగా భావించలేదు. ఏ దేవుడు కూడా దీనిని అధిపతిగా ఉండటానికి ముందుకు రాలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన పేరు అయిన పురుషోత్తమ అని దీనికి ఇచ్చాడు. అప్పటి నుండి ఇది పురుషోత్తమ మాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో విష్ణువును ఆరాధిస్తే అనేక రెట్లు పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం. చైత్రం నుండి ఆశ్వయుజ మాసం అంటే మార్చి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఏ నెలలో అయితే సూర్యుడి సంక్రమణం అంటే సూర్యుడు కొత్త రాశిలోకి ప్రవేశించడం జరగదో ఆ నెలని అధిక మాసంగా పరిగణించబడుతుంది. మళ్ళీ 2029వ సంవత్సరంన సాధారణ నామ సంవత్సరంలో చైత్ర మాసంలో అధిక మాసం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.